ఆ పని ఈ పని ఏదో ఒకటి చేయడం మధ్యలో సరే టిఫిన్ తిని ఒక మాత్ర వేసుకున్నాను, దోశ వేసాను. కింద కారు పెట్టామండి. కారు కింద చాలా కుప్ప చేరిపోయింది. ఆయన కారు తీసేసరికి అక్కడ బయట కుప్ప అంతా జారిస్తే కుప్ప అబ్బాయి వస్తాడు. ఈలోపు మళ్ళీ అండి కారు పెడితే దాని కింద కుప్ప తీయడం కుదరటం లేదు. అదంతా తీసి పోగుపెట్టి వచ్చానండి. సరే అక్కడ రోడ్డు పక్కన చిన్న చెట్టు ఉంటే కొంచెం ఆకు దూసాను. ఆంధ్రాలో అయితే చిగురు తింటారండి, ఇక్కడ ఏం దొరకదు కదండి. ఏదో ఆశ తీసుకొచ్చాను. దీన్ని మా అమ్మగారు అయితే అండి రొయ్యలు మాంసం అలా వేసి వండేవారు. చిన్నప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు నాన్ వెజ్ తింటలేదు కానీ ఆ టేస్ట్ బాగుంటుందండి. దీన్ని నేను ఏం చేస్తానంటే అండి కడిగేసేసి కొంచెం క్లాత్ మీద ఆరబెట్టి చేతితో నలిపేస్తే ఇది ఈనలు వచ్చేస్తాయి, పొడి పొడి అవుతుంది. ఉల్లిపాయ పచ్చిమిరకాయ నూనెలో వేసి దానిలో అంటే నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయగాక ఉప్పు పసుపు కారం వేయాలండి, కొంచెం వాటర్ వేయాలి. ఉల్లిపాయలు అవి బాగా ఉడికినాక ఈ పొడిగా చేసుకున్న చింత చిగురు పొడిని వేసి బాగా దగ్గరకు వచ్చేస్తుంది, పొడి పొడిగా అయిపోతుంది. కూర తింటే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి, అంత పుల్లగా బాగుంటుంది. సరే అండి, ఇది ఒక గుప్పుడు ఆకు వచ్చింది. మా చిన్నప్పుడు మేమే మా ఇళ్ళ చుట్టూ చెట్లు ఉంటే ఎక్కి కోసేవాళ్ళం. మా అమ్మగారు ఆ గొర్రెల్లోకి చిన్న చిగురు పోయిందంటే చెట్లు ఒకళ్ళు ఒంగుని కింద ఒకళ్ళు కూర్చునే వాళ్ళు, వాళ్ళ భుజం మీద కాలేసి అలా పైకి ఎక్కి చిగుర్లు బాగా చిగుర్లు కోసుకొచ్చుకునేవాళ్ళం, ఎర్రగా ఉండేవి. అలాంటి చిగుర్లు కోసుకొచ్చేవాళ్ళు. ఒకరోజు చెట్టు మీద కాకి గూడు కట్టింది. అప్పుడే నాకు అన్నవరం మొక్క తీర్చుకుని బోడిగుండు 10 ఏళ్ళు ఉంటాయేమో అండి. కాకి గూడు కట్టింది, పిల్లల్ని ఏమైనా చేస్తామని వచ్చి ఎగిరెగిరి కాలుతో గీరి నా తల మీద గాయం చేసేసింది. ఇప్పటికీ అలాగే ఉండిపోయింది, అక్కడ జుట్టు రాలేదు. తర్వాత కాకలంటే భయం, అది కనపడ్డప్పుడల్లా పొడుస్తాకొచ్చేది, పారిపోవడం అనమాట. మా ఇంటి ఎదురుగా ఒకసారి ఇలా గూడు కట్టింది, దాని పిల్లని కింద పడితే పైన పెట్టాను, అది కనపడినప్పుడల్లా పొడవడం మొదలుపెట్టింది. గొడిగేసుకుని కొన్ని రోజులు గొడిగేసుకుని బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు లేదులేండి, చెట్టు కొట్టేశారు. ఈ చిన్న చిగురు చూస్తే నాకు కాకులు గుర్తొస్తాయి.